164 రోజుల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లోనే ఎయిర్పోర్ట్ నుంచి ఆమె బయటకు రాబోతున్నారు. ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికి సిటీలోకి తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఆమెకు ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఆమె కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు లైవ్ దృశ్యాలు. ఒక పక్క మీడియా కవరేజ్ మనకు కనిపిస్తోంది. ఒక స్పెషల్ గా ఒక అరైవల్ దగ్గర ఒక పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కేవలం ఆమెకు సంబంధించి మాత్రమే ఏర్పాట్లు చేశారు. సో బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ భారీగా ఉండడం, మొత్తం కేటీఆర్, హరీష్ రావు అందరూ ఒక్కసారిగా బయటకు వస్తూ ఉండడంతో మనం వినొచ్చు. ఆ స్లోగన్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎస్, మనం చూస్తున్నాం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తున్నాం. ఒక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి లైవ్ కవరేజ్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక కవిత ఇంటి వద్ద కూడా భారీగానే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఇక తల్లి కల్వకుంట్ల శోభ కూడా అక్కడికి చేరుకున్నారు. సో రేపు ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ ని కలవడానికి. సో ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. జనరల్ గా మనకి గేట్ నెంబర్స్ ద్వారా బయటకు వస్తూ ఉంటారు 1, 2, 3. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న మార్గం ఏదైతే ఉందో అక్కడ ఎల్లో కలర్ రోప్స్ కూడా కట్టున్నారు. సో కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాక కోసం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అన్నదానికి ఒక్కసారి ఈ దృశ్యాల సాక్ష్యం మీరు చూస్తున్నారు. కేవలం వారికి మాత్రమే అక్కడ బయటకు అరైవల్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు. సో సైడ్ న ఒకటి మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి లైవ్ కవరేజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికంతా ఒక విజిటింగ్ స్పాట్ ఉంది. అక్కడి నుంచి వారు ఆమెకు స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. సో ఏ క్షణానైనా బయటకు రావచ్చు. ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు. లోపల నుంచి కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం. సో కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం ఢిల్లీ నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో మాక్సిమం బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఉన్నారు. అటు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలు. ఎస్, మనం చూస్తున్నాం కేటీఆర్, భర్త అనిల్, అదేవిధంగా కుమారుడితో సహా ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో బయట జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. సో లోపలికి వచ్చిన తర్వాత క్రూకి కూడా ఆమె అభివాదం చేస్తూ బయటకు వస్తున్నారు. నిన్న